వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో హైకమాండ్ పెద్దలు దేశం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. దానిలో భాగంగా బీజేపీ సీనియర్ నేత హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. హైదరాబాద్లోని నోయటల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. సమావేశంలో వర్గ విభేదాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని తెలంగాణ భాజపా ముఖ్య నేతలకు అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఆదేశించారు హోంమంత్రి అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని 30 సీట్లు వస్తాయని ఆశించాం, కానీ అనుకున్నవన్నీ సీట్లు సాధించలేకపోయామని అన్నారు అమిత్ షా. లోక్సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని, రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి అన్నారు. సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తామని అమిత్ షా పేర్కొన్నారు. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తామని అన్నారు. ఈసారి అభ్యర్థుల్ని త్వరగా ప్రకటిస్తామని అమిత్ షా తెలిపారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, సార్వత్రిక ఎన్నికల్లో నేతలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీ అని హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దీనిపై ప్రతినిధి రాజశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. థ్యాంక్ యూ. నిన్న అమిత్ షా తెలంగాణ టూర్లో భాగంగా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా నోవాటెల్కి వెళ్ళడం జరిగింది. నోవాటెల్లో ఉన్నటువంటి బీజేపీ అగ్ర నేతలతో అమిత్ షా భేటీ నిర్వహించడం జరిగింది. 2 దఫాలుగా సమావేశాలు నిర్వహించడం జరిగింది. మొదటి దఫాగా బీజేపీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులతో ఒక దఫాగా మీటింగు కండక్ట్ చేయడం జరిగింది అమిత్ షా. దాని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలతోటి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయికి సంబంధించినటువంటి నేతలతో కూడా నోవాటెల్లో సమావేశం జరిపారు. దాని తర్వాత వాళ్ళు కొంకరకలాలను జరిగినటువంటి బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్ళడం జరిగింది. అయితే నోవాటెల్లో కొన్ని ఆసక్తికర సమావేశాలు కొన్ని సంఘటనలు జరిగినాయని చెప్పుకోవచ్చు. నోవాటెల్లో జరిగినటువంటి సమావేశంలో బీజేపీకి సంబంధించిన కార్యకర్తలకు కావచ్చు, అలాగే లీడర్ అగ్రనాయకులకు కావచ్చు అమిత్ షా కొన్ని వార్నింగ్లు ఇచ్చినట్టు సమాచారం. వార్నింగ్తో పాటు కూడా కొన్ని సూచనలు కూడా ఆయన చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనను చాలా నిరాశపరిచిందని చెప్పేసి ఆయన కార్యకర్తలు ఉద్దేశించి కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు ఉద్దేశించి కావచ్చు ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీలో తెలంగాణలో 30 సీట్లకు మించి తెలంగాణలో సీట్లు వస్తాయని చెప్పేసి తాను చాలా ఎక్స్పెక్ట్ చేశానని చెప్పేసి అమిత్ షా చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కూడా బీజేపీ తెలంగాణలో మంచి ఫామ్లో ఉంది, గ్రాఫ్ కూడా పెరిగింది. అనుగుణంగా బీజేపీకి 30 సీట్లు వస్తాయని చెప్పేసి అమిత్ షా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అలాగే బీజేపీలో కొన్ని వర్గ విభేదాలు ఉన్నాయి కూడా నా దృష్టికి వచ్చాయి. ఆ వర్గ విభేదాలు మీరు తగ్గించుకుంటే మంచిది. బీజేపీకి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి వచ్చినా సరే బీజేపీలో మాత్రం సామాన్య కార్యకర్తకు ఎంత విలువ ఉంటుందో ఏ లీడర్కైనా అదే విలువ ఉంటుంది. మేము పక్క పార్టీలో పెద్ద లీడర్లము, లేకపోతే పార్టీ పొజిషన్ సెకండ్లో ఉందని చెప్పేసి భావన బీజేపీలో ఉండదు. ఎవరు వచ్చినా ఎవరు పోయినా కానీ అందరినీ సమానంగా చూడబడుతుంది. కాబట్టి ఎవరు మేము ఒంటెద్దు పోకడిపోతానే విషయాలు ఆ మనసు అలాంటి వ్యక్తిత్వం ఉంటే వదులుకోవాలి. అన్నీ వదులుకొని పార్టీకి మాత్రం నిబద్ధతగా పనిచేయాలని చెప్పేసి అమిత్ షా చెప్పడం జరిగింది. అలాగే ఎంపీలు కూడా ప్రస్తుతం ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో, సిట్టింగ్ ఎవరైతే ఎంపీలు ఉన్నారో
రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా తమ క్యాడర్ను తమ ఎంపీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఏవైతే ఎమ్మెల్యే స్థానాలు ఉన్నారో ఆ 4-5 కాన్స్టిట్యూన్సీ కావచ్చు, 4 ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో అందరితో కలుపుకొని పోయి ఎంపీ ఎలక్షన్లో కనీసం మనకు 10 డబుల్ డిజిట్ సంబంధించినటువంటి ఎంపీ స్థానాలు మనం గెలుచుకోవాలి. దానికోసం మనము ప్రజాక్షేత్రంలో ప్రతిరోజు ప్రజాక్షేత్రంలోనే తిరగాలి, ప్రజలతోనే మమేకం అవ్వాలి. ఎవరు కానీ మీటింగ్లు పెట్టడం కానీ లేకపోతే ఈగోకు ఫీలింగ్ కానీ వర్గ విభేదాలు పెట్టుకొని ఎవరు ఉండకూడదు, అందరూ ప్రజల్లో తిరగాలని చెప్పేసి అమిత్ షా కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి మాత్రం 35% ఓటింగ్ పోలింగ్ చేసుకొని ఒక 10 సీట్లు మాత్రం మనం పార్లమెంట్లో సాధించాలని చెప్పేసి బీజేపీకి సంబంధించి అమిత్ షా నాయకులకు గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో తమకు నిరాశ కలిగింది. అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అందులో ఏవైతే పొరపాట్లు జరిగాయో అవన్నీ మనం బేరీజు వేసుకొని ప్రస్తుతం మనం జరగబోతున్న పార్లమెంట్ ఎలక్షన్లోకి మనం వెళ్ళాలి. ఇందులో భాగంగా ఎవరైనా సరే ఎంపీలు ప్రస్తుతం ఎవరున్నారు, సిట్టింగ్ ఎంపీలు ఎవరున్నారో వాళ్ళు అన్నీ తమకున్న వ్యక్తిత్వపు ఉన్నటువంటి ఎలాంటి ఈగో ఫీలింగ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అన్నీ వదిలేసి సామాన్య కార్యకర్తలతో సహా అందరితో కలుసుకొని ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో తిరిగి రాబోయే పార్లమెంట్లో అత్యధిక సీట్లు గెలవాలని చెప్పేసి అమిత్ షా సూచించడం జరిగింది. అలాగే ఒకే కుటుంబం అంటే ఇంకొక ఆయన ఏం చేశారంటే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము పాలనలో ఉన్నది కాబట్టి ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. మనకు ఆ కుటుంబ పాలన తెలంగాణ ప్రజల నుంచి విముక్తి చేయాలి కాబట్టి మనము కంపల్సరీగా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందనే ఒక వ్యాఖ్య ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ వస్తుంది, ఎట్లా మనం 300 నుంచి 350, 400 సీట్లు మనం గెలుస్తాం. అలాగే తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్కు వేవ్ అంతా లేదు, తెలంగాణలో కాంగ్రెస్కు అంత వేవ్ లేదు కాబట్టి ఎంపీ ఎలక్షన్ తర్వాత ఏమైనా జరగవచ్చు, అందరూ రెడీగా ఉండాలని చెప్పేసి దానికి ఆయన అమిత్ షా చెప్పడం జరిగింది. ఇంకొకటి ఎన్నికల్లో ఏ పార్టీలు అయినా సరే అడ్డగోలుగా హామీలు ఇవ్వడం జరిగింది. మీరు కూడా మన బీజేపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎవరైనా సరే ఎలక్షన్ల ముసుగులు అంటే ఎలక్షన్లు జరగబోతున్న సందర్భంలో ఎవరు ఎలాంటి హామీలు కానీ ఉచిత హామీలు కావచ్చు అవి ఎలాంటివైనా తలకు మించిన భారమైనటువంటి హామీలు ఎవరు కూడా ఇవ్వకూడదని చెప్పేసి అమిత్ షా సూచన చేయడం జరిగింది. అలాగే పార్టీలకు సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే పార్టీలకు సంబంధించిన ఏ విషయమైనా సరే మీడియాకు కానీ ఎవరైనా పక్క వ్యక్తులు కానీ బయట వాళ్ళు కానీ లీకులు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం మన పక్క పరిసరాలు గమనించుకొని మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి విషయం మన నుంచి అటు మీడియా కావచ్చు ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారు. సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్టీ లీకులు ఇచ్చుకొని మనమే చెడు చేసుకోవద్దని చెప్పేసి అమిత్ షా గట్టి వార్నింగ్ కూడా నాయకులకు ఇవ్వడం జరిగింది. అలాగే పార్లమెంట్ ఎన్నికలంతా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని చెప్పడం కూడా జరిగింది. ఇంకొక విషయం ఆయన ఏం చెప్పారంటే వికసిత్ భారత్ సంబంధించిన విషయం ఏదైతుందో అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రీసెంట్గా ప్రవేశపెట్టిందో అంటే మిగతా రాష్ట్రాల్లో ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, మనకు ఈ నెలలో స్టార్ట్ చేశారు ఇక్కడ తెలంగాణలో. ఈ వికసిత్ భారత్ సంబంధించిన స్కీమ్ ఏదైతుందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలు కావచ్చు స్కీములు కావచ్చు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలు రాష్ట్రాల్లో ఉన్నట్టు వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్టు ప్రజలు ఏ విధమైనటువంటి ప్రతిఫలాలు పొందుతున్నారో వాటిని పూర్తి స్థాయిగా అవగాహన చేసుకొని మొదటి లీడర్ అవగాహన చేసుకొని ఆ తర్వాత ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకు కాన్స్టిట్యూన్సీ వైద్యగా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఫలానా నిధులు అందిస్తుందని చెప్పేసి వాళ్ళకు విడమరి చెబితేనే పార్లమెంటులో ఎన్నికల్లో మనము లబ్ధి పొందగలము, ఎలక్షన్లో ఓటర్లు మన వైపు చూడగలరు, ఫలానా విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి అమిత్ షా కూడా సూచించడం జరిగింది. అలాగే ప్రజాపాలన అంటే చెప్పండి. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై అయితే కొన్ని కమెంట్స్ అయితే చేశారు. కమెంట్స్ గురించి డీటెయిల్స్ ఇవ్వండి. కాంగ్రెస్కు సంబంధించిన తెలంగాణలో కాంగ్రెస్ అదే చెప్పబోతున్నాం. కాంగ్రెస్ తెలంగాణలో గెలిచింది. కాంగ్రెస్కు తెలంగాణలో వేవ్ అంతగా లేదని ఆయన చెప్పడం జరిగింది. నిక్కచ్చిగా చెప్పేశారు కాంగ్రెస్కు వేవ్ అంతగా లేదు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏమైనా జరగవచ్చు. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. డబుల్ ఇంజిన్ వేవ్ లేదు కాబట్టి పరిస్థితులు ఎలాంటికైనా మారచ్చు. అలాగే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 హామీలు కూడా గవర్నమెంట్ అంటే తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చలేకపోవచ్చు, అది సాధ్యమైన పనులు కావని చెప్పేసి అమిత్ షా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. పార్టీలలోకి అధికారంలోకి రావడానికి ఏ పార్టీ అయినా హామీలు ఇస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ హామీలు కాంగ్రెస్ పార్టీ ఎట్లాగా నెరవేర్చలేదు. కాబట్టి అటువంటి ఇచ్చినటువంటి హామీల్లో కూడా తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు లీడర్ కావచ్చు పాల్గొని
అంటే ఇచ్చిన హామీలు ఇప్పుడు రీసెంట్గా ప్రజాపాలన ప్రవేశపెట్టింది. ఆ ప్రజాపాలన కూడా తమరు కూడా పాల్గొని ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉందో చెప్పాలి. ఒకవేళ అవి నెరవేర్చకపోతే దాంట్లో ఉన్న లోటుపాట్లను కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని కూడా బీజేపీ సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రజలకు తెలియజేయాలి. వాళ్ళ ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే వాటిని ఎండగట్టాలని చెప్పేసి కూడా అమిత్ షా వాళ్ళకు సూచించడం జరిగింది. అయితే గతంలో ఏదైతే బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమిష్టిగా పనిచేయకపోవడం వల్లే మనం అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నటువంటి మెజార్టీ 30 సీట్స్ ఏవైతే వస్తాయన్నా రాలేకపోయి ఈసారి ఖచ్చితంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి అన్నారు. కాబట్టి బీజేపీ నేతలు ఈ వార్నింగ్ని తీసుకొని అలాగే ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి సంబంధించిన ఎవరైతే అగ్రనాయకులు ఉన్నారో అదే నేను చెప్పాను. నోవాటెల్లో నోవాటెల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ దఫాగా జరిగిన మీటింగ్ ఏంటంటే బీజేపీ అగ్రనాయకు సంబంధించినటువంటి మీటింగ్లోనే వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎందుకంటే అగ్రనాయకులకు ప్లస్ ఈ సామాన్య కార్యకర్తలకు రాష్ట్ర జిల్లాల నాయకులు కలిపి వాళ్ళకు వారిని అంటే వాళ్ళు సూచనలు చేస్తే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని ఉద్దేశంతో దఫాలుగా ఫస్ట్ బీజేపీ సంబంధించినటువంటి అగ్రనాయకులతో ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్, బండి సంజయ్ వీళ్ళంతా ఎవరైనా ఉన్నారు వాళ్ళతో కూర్చొని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరు ఒంటెత్తు పోకడలో బీజేపీలో పోవద్దు, బీజేపీ అలాంటి వ్యక్తిత్వం ఉన్న పార్టీ కాదు, అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మానుకోవాలి, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ కలుపుకొని పోయి ఎలాగైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 10 సీట్లలో మనకు ఓటింగ్ శాతం పెరిగి మనం 8 సీట్లు సంపాదించుకున్నాము. అదేవిధంగా మనకు లోక్సభలో కూడా 35% ఓటింగ్ పోల్ అయితే మనకు ఈజీగా 10 సీట్లు వస్తాయి. ఎందుకంటే గతంలో 7% ఉన్నప్పుడే 3 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 15% మనం 35 అంటే 7% ఉన్నప్పుడు 3 సీట్లు వచ్చాయి. 14% ఉన్నప్పుడు ఎలాగైతే మనకు 8 సీట్లు వచ్చాయో అది టాలీ చేసుకుంటే ఇప్పుడు 35% ఓట్లు పోలింగ్ అయితే మాత్రం మనకు ఈజీగా 10 ఎంపీ సీట్ల స్థానాలు వస్తాయని చెప్పి ఇది ఉదాహరణగా చూపిస్తే మీరు చాలా కష్టపడాలి, ఇవన్నీ మర్చిపోయి పర్సనల్గా ఉన్నటువంటి గ్రిక్స్ ఏమన్నా తీసేసేయాలి, అందరూ కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కష్టపడి పనిచేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అమిత్ షా. అంటే బీజేపీ అగ్రనాయకులు ఏమంటున్నారు అమిత్ షా వార్నింగ్ పై? వాళ్ళు కూడా బీజేపీ అధిష్టానం ఏదైతే సూచిస్తుందో దానిని మేము తప్పకుండా పాటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ పార్టీలు కొంచెం ఒక్కొక్కసారి బీజేపీకి నష్టం కలిగిస్తున్న అంశాలు ఏంటంటే పలానా లీడర్ పక్క పార్టీలోకి వెళ్తున్నారని చెప్పేసి లీకులు ఇవ్వడం జరుగుతుంది. అది వీళ్ళ ద్వారా వస్తున్నాయో పక్క ద్వారా వస్తున్నాయో తెలియదు కానీ లీకులు ఇస్తున్నాయి. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇలాంటివి జరగకుండా కూడా చూసుకోవాలని చెప్పేసి అమిత్ షా చెప్పడం జరిగింది. దీనికి కూడా అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఎందుకంటే ఇక్కడ నుంచి అసెంబ్లీలో జరిగినట్టు పొరపాట్లు జరగకుండా పార్లమెంట్లో కూడా మేము చాలా నిక్కచ్చిగా పనిచేస్తాము, కాన్స్టిట్యూన్సీ వైజ్గా వెళ్ళి ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి అమిత్ షా చేసిన సూచనలు పాటిస్తామని చెప్పేసి కూడా అనంతరం కుంకరకాలం జరిగిన మీటింగ్ అనంతరం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అగ్రనాయకులు. ఈ సమావేశం తర్వాత అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య అలాగే బీజేపీ నేతల మధ్య ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందా? తప్పకుండా కొలికి రావాలి. రాకపోతే మాత్రం బీజేపీ అధిష్టానం మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఎవరిని ఉపేక్షించే పరిస్థితిలో బీజేపీ అధిష్టానం అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి ఈగో ఫీలింగ్స్ కావచ్చు, వర్గ విభేదాలు కావచ్చు, వీటి వల్ల చాలా ఇప్పటికే నష్టం జరిగిపోయింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నష్టం జరిగింది. అనుకున్న సీట్లు రాలేదు, 30 సీట్లు వస్తాయనుకున్నాను, అవి రాలేదు. కాబట్టి ఈ వర్గ విభేదాలు, ఈ పర్సనల్ గ్రేస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీ పర్సనల్ వ్యక్తిత్వాలు పక్కన పెట్టి పార్టీకి నిబద్ధతగా నికష్టగా పనిచేయాలి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఒంటెద్దు పోకడ ఒకవేళ ఎవరు పోయినా కానీ నిర్దాక్షిణ్యంగా పార్టీ వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తామని కూడా చెప్పేసారు కాబట్టి అయితే దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కంపల్సరీ వాళ్ళకి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కంపల్సరీ ఇస్తామని చెప్పేసి మోడీ ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ కావచ్చు, స్వయం బాపురావు కావచ్చు, అలాగే అరవింద్ కావచ్చు, వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సిట్టింగ్ ఎమ్మెల్యే అందరికీ సీట్లు కన్ఫర్మ్ చేశారో వాళ్ళు ఇచ్చారు కూడా ఇస్తానని చెప్పారు. కానీ మిగతా ఉన్న సీట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సర్వేల ఆధారంగా సర్వే చేసి ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో వాళ్లకు సీట్లనే కేటాయిస్తాము, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. దీనిపై కూడా అధిష్టానం తుది కసరత్తు చేస్తుంది, వారిపై సర్వేలు కూడా చేస్తుంది. సిట్టింగ్లకు ఇచ్చిన తర్వాత మిగిలిన అంటే సిట్టింగ్లకు ఇప్పుడు 4 వెళ్ళిపోతాయి, మిగతా ఉన్న సీట్లకు మాత్రం సర్వేలు చేస్తున్నాము. పూర్తి ఎంక్వైరీ వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ చరిష్మా ఏంటి మొదలైన విషయాలు పరిగణలోకి తీసుకొని సర్వే చేస్తున్నాము. చేసిన తర్వాత ఎవరైతే గెలుస్తారనే నమ్మకం ఉంటుందో వాళ్ళకే మాత్రం సీట్లు అప్పగించి మనకు సీట్లు ఇస్తాం, బీఫామ్ ఇస్తామని చెప్పడం. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా పార్లమెంట్లో చాలా పకడ్బందీగా వెళ్ళడం, వ్యూహాత్మకంగా వెళ్తామని చెప్పేసి అమిత్ షా చెప్పడం జరిగింది. అయితే రాజశేఖర్ బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం అనే నినాదం మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా?
తప్పకుండా ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పారంటే బీసీకి నినాదం ఎప్పటి నుంచో బీజేపీ అధిష్టానం ఎత్తుకుంది బీసీకి సంబంధించి ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో బీసీలకు చాలా తక్కువగా రిజర్వే అంటే చాలా తక్కువ సీట్లు కేటాయించవచ్చు అంటే ఉన్నతాధికారుల కానీ కింది స్థాయి నుంచి పై స్థాయి అందరికీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు నియమించుకోవడం జరిగింది. దీన్ని సాకుగా చూపిస్తూ కూడా బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా దీన్ని సాకుగా చూపిస్తూ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. బీసీలకు సంబంధించి అంటే బీసీ నినాదం ఎత్తుకుంది కాబట్టి బీజేపీ బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులకే మేము అంటే అసెంబ్లీ స్థానంలో కూడా 50% సీట్లు ఇస్తామని ప్రకటించింది. ఇందులో కూడా అదే అంశాన్ని వారు పరిశీలిస్తున్నట్టుగా సమాచారము. బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకు మేము అధిక ప్రాముఖ్యత ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ విభజనకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఆల్రెడీ పరిగణలోకి తీసుకున్నారు వాళ్ళు. దానికి సంబంధించి కూడా వర్గీకరణకు సంబంధించి కూడా తాము కట్టుబడి ఉన్నాము. ఈ అంశాన్ని కూడా వాళ్ళు బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ అంశాన్ని కూడా వాళ్ళు వాడుకునే ప్రచారం చేసుకొని ఎన్నికల్లో వెళ్ళే అవకాశం కూడా ఉంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ. తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో హైకమాండ్ పెద్దలు దేశం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. దానిలో భాగంగా బీజేపీ సీనియర్ నేత హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. హైదరాబాద్లోని నోవెటల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. సమావేశంలో వర్గ విభేదాల వల్లే అసెంబ్లీ ఎన్నికలు నష్టపోయామని తెలంగాణ భాజపా ముఖ్య నేతలకు అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఆదేశించారు హోంమంత్రి అమిత్ షా.